కన్యా రాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనుల్లో కొన్ని ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆత్మీయులు ఆహ్వానించినటువంటి మేరకు కొన్ని రకాల కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విద్యార్థులకు అనుకూలతలు ఉంటాయి. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే గతంలో ఎదుర్కొన్నటువంటి అనారోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటాయి. కాస్త ఉపశమనంతో కూడినటువంటి సంతోషాలు కూడా ఉంటాయి. అలాగే ఈ వారంలో ఈ రాశి వారికి పరిచయాలు విస్తృతమవుతుంటాయి. ఎప్పుడైతే పరిచయాలు విస్తృతమవుతుంటాయో కన్యారాశి వాళ్లకు కొన్ని కొత్త అవకాశాలు కూడా అందిపుచ్చుకునే సంతోషాలు ఉంటాయి. ఆస్తి విషయాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భాలు ఏర్పడుతుంటాయి. అందరితో కూడా గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ వ్యవహరిస్తూ ఉండాలి. ప్రతి పనిలో కూడా మీరు కష్టపడేటటువంటి తత్వాన్ని అలవర్చుకుంటూ ఉంటారు. మీకున్నటువంటి తెలివితేటలు ప్రజ్ఞా పాఠవాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అందరూ కూడా మిమ్మల్ని గౌరవించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉంటూ ఉంటాయి. వ్యాపారాలను విస్తరింపచేసే సందర్భంలో పెద్దవారికి సలహాలు తీసుకోవటం మంచిది. ఉద్యోగ విషయాల్లో అనుకోనటువంటి బాధ్యతలు, హోదాలు, గౌరవాలు కూడా లభిస్తుంటాయి. ఈ వారంలో పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకునే సందర్భాలు, సమయాలు ఉంటూ ఉంటాయి. అయితే కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు కాస్త ఒత్తిడికి గురి చేస్తుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై కన్యారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే కనుక తులసీ దళములు సేకరించి లక్ష్మీ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించాలి.